నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల బాలికలదే హవా రాష్ట్ర వ్యాప్తంగా బాలురు 84.32% బాలికలు 89.17% ఉత్తీర్ణత జగన్ గొడుగు కిందకు వెళ్లిన వారంతా రౌడీలే సజ్జల నువ్వు జగన్ పద్ధతులు మార్చుకోండి లేదంటే మేమొచ్చాక మోకాళ్లపై దేకిస్తాం భీమవరం సభలో జనసేనాని హెచ్చరిక ముస్లింలపై మోదీ సంచలన కామెంట్స్ మండిపడ్డ కాంగ్రెస్ గెలిస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత పోతిన మహేష్ కు లేదు జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు వెల్లడి హద్దుమీరితే అతని అక్రమాలను వెలికి తీస్తామని వార్నింగ్ ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి 10th రిజల్ట్స్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో విడుదల చేశారు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు 89.17%తో బాలికలు ముందంజలో ఉన్నారు బాలురు 84.38%తో ఉత్తీర్ణత సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా 2803 పాఠశాలల్లో 100% మంది ఉత్తీర్ణులు కాగా 17 స్కూల్స్లో ఏ ఒక్కరూ పాస్ కాలేదని కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో విడుదల చేశారు ఈ సందర్భంగా సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా విద్యా సంవత్సరం పూర్తి కాకముందే 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 11,645 ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ హై స్కూల్స్ నుంచి సుమారు 6.23 లక్షల మంది విద్యార్థులు 10th పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 6,16,615 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగిందన్నారు 89.17% ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉన్నారని బాలురు 84.32% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు రాష్ట్రంలో 2,803 స్కూల్స్లో 100% మంది విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపిన సురేష్ కుమార్ 17 స్కూల్స్లో ఏ ఒక్కరూ పాస్ కాలేదన్నారు 93.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా 62.47%తో కర్నూలు జిల్లా 26వ స్థానంలో నిలిచిందన్నారు మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపిన సురేష్ కుమార్ రేపటి నుంచి ఆన్లైన్లో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలియజేశారు ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.37% పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ 62.47%తో చివరి స్థానంలో ఉంది 26th పొజిషన్లో ఉంది మేనేజ్మెంట్ వారీగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా 98.43% పాస్తో మొట్టమొదటి స్థానంలో అన్ని మేనేజ్మెంట్లతో మనం కంపేర్ చేసుకుంటే 12 రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి దీనిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ హైయెస్ట్ పొజిషన్లో 98.43%లో గర్ల్స్ బాయ్స్ చెప్పండి నా సబ్జెక్ట్ వైస్గా చూసుకుంటే మీకు తెలుసు మొత్తం 6 సబ్జెక్టులు ఉన్నాయి ఫస్ట్ లాంగ్వేజ్ ముఖ్యంగా తెలుగు ఆర్ కాంపోజిట్ తెలుగు ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇతర మైనర్ లాంగ్వేజెస్ లైక్ ఉర్దూ తమిళ్ కన్నడ లాంటి లాంగ్వేజెస్ ఉంటాయి మూడో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది దెన్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లాంగ్వేజ్లో 96.47% ఈస్ ది పాస్ సెకండ్ లాంగ్వేజ్లో 99.24 థర్డ్ లాంగ్వేజ్లో 98.52 మ్యాథమెటిక్స్లో 93.33 జనరల్ సైన్స్లో 91.29 సోషల్ స్టడీస్లో 95.34 దిస్ ఈజ్ ది
కాంగ్రెస్ గెలిస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. తొలి విడతలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని తెలియటంతో మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఖార్గే మండిపడ్డారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పటం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇచ్చే శిక్షణలో ప్రత్యేకత అని విమర్శించారు. కాగా దేశ వనరులపై మొదటి హక్కు మైనారిటీ లేదని అప్పటి ప్రధాని మన్మోహన్ అన్నారని మోదీ గుర్తు చేశారు. देंगे और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे, घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे। ఏపీలో 3 పార్టీల కలయిక శుభ పరిణామమని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునివ్వటం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవటం లేదని అన్నారు. చిరంజీవే కాదు ఇంకెవరైనా వచ్చి మద్దతిచ్చినా తమకు నష్టం లేదని స్పష్టం చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీని ఓడించడం జరగని పని అని ఉద్ఘాటించారు. ఏపీ ఎన్నికల ముఖ చిత్రంలో ఇప్పుడొక స్పష్టత వచ్చిందని, ఇటువైపు సీఎం జగన్ ఒక్కరే ఉన్నారని, అటువైపు గుంటనక్కలు, తోడేళ్లు, ముళ్లపందులు ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ ఏమాత్రం పరిపక్వత లేని రాజకీయ నాయకుడు అని సజ్జల విమర్శించారు. పవన్ తీరు చూస్తుంటే చంద్రబాబు కోసమే పుట్టి పెరిగినట్టున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడని, చంద్రబాబు బటన్ నొక్కితేనే కదులుతాడు, ఆగుతాడు అని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయ చరిత్రకు చంద్రబాబే ముగింపు పలుకుతారని సజ్జల వ్యాఖ్యానించారు. కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవడం లేదని అన్నారు. చిరంజీవే కాదు ఇంకెవరైనా వచ్చి మద్దతు ఇచ్చినా తమకు నష్టం లేదని స్పష్టం చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీని ఓడించడం జరగని పని అని ఉద్ఘాటించారు. తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ప్రవేశపెట్టిన పథకాలు కానీ 87% ప్రజలకు సంపూర్ణంగా అందుతుండటం, దానివల్ల వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో మంచి మార్పులు, ఒక వెలుగు రావడం, ఇదంతా కూడా అందరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయి. అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానాజాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు, పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకుని దీని మీద మీ బ్లెస్సింగ్స్, ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, ఆయన వెనక ఈ సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం. మరో పక్క ఇది స్ట్రైట్ ఫైట్ ఈరోజు. అందుకు ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఈ నానాజాతి సమితిలో కనపడిన వాళ్ళందరినీ కలిసుకొని ఒక పక్క నిలబడినాడు. మనం ఏం చేసామో ప్రజలకు తెలియాలి, ఆ ప్రాతిపదిక మీదే ప్రజలు నిర్ణయం తీసుకోగలగాలి అనే ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం, సులభమైన విషయం. చంద్రబాబు కావాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, 14-19 మధ్య ఉన్న ఆ చీకటి అరాచక పాలన కావాలన్నా, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచేస్తున్న వైసీపీ నేతల్ని ఇంటికి పంపే బాధ్యత కూటమి తీసుకుంటుందని తేల్చి చెప్పారు.
ప్రతిసారి తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ సీఎం జగన్ దిగజారిపోయారని విమర్శించారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే సహించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డిని జనసేనాని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారాహి విజయపేరిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్ ప్రతిసారి తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ సీఎం జగన్ దిగజారిపోయారని విమర్శించారు. అంతకుముందు నర్సాపురం సభలో మాట్లాడిన పవన్ తన అన్న చిరంజీవి జోలికి వస్తే సహించేదే లేదని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. నదులను అనుసంధానిస్తామని, వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసి వలసలు, పస్తులు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చేతి వృత్తులను ఆదుకుంటామన్న పవన్ భవన నిర్మాణ కార్మికులను కాపాడుకుంటామని పేర్కొన్నారు. పవన్ కు జన సైనికులు, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు భారీగా తరలివచ్చి మద్దతు తెలియజేశారు. ఎన్నికల రాష్ట్ర ప్రజలకు కీలకమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రంతో మాట్లాడి పొత్తు కోసం చాలా విషయాలు తగ్గానని తెలియజేశారు. అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను నడిపిస్తామన్నారు. వశిష్ఠ వారధి పూర్తి చేయకుండా ఓట్లు అడగబోనని చెప్పిన జగన్కు ఈ ఎన్నికల్లో ప్రచారానికి అర్హత లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో 34% ఉన్న బీసీ రిజర్వేషన్లను 24% చేసి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేశారని, రిజర్వేషన్ను తమ కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని పవన్ భరోసా ఇచ్చారు. కోనసీమలో రైలు కూత నరసాపురం వరకు వినిపించేలా చేస్తామని అన్నారు. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, కింద టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. ఏం జగన్, నోరు ఎలా ఉందే నీకు? మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా? జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా? అంటే మా జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదొస్తుంది మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అరే, ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు. అరే, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డలను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా నీ మూర్ఖుడా, దిగజారిపోయిన మూర్ఖుడా. ఏం ఒళ్ళు ఎలా ఉంది నీకు? భయపడతావా? ఎన్డీఏ కూటమి నరసాపురం పార్లమెంటు నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. మైలవరం నియోజకవర్గంలో ఆదివారం కీలక పరిణామం జరిగింది. టికెట్ విషయంలో భంగపడ్డ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుని టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ కలిశారు. గొల్లపూడిలోని ఉమా కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ ఘట్టానికి హాజరు కావాలని వసంత కృష్ణప్రసాద్ కోరారు. హాజరవుతానంటూ ఉమా మాటిచ్చారు. 5 ఏళ్లు పడ్డ కష్టాలను పక్కన పెట్టి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులకు దేవినేని ఉమా పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు శిరోధార్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. వసంత కృష్ణప్రసాద్, నేను ఇద్దరం మైలవరం నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటాం. రాక్షస రాజ్యాన్ని పారద్రోలేందుకు 5 ఏళ్లు మనం పడ్డ కష్టాలను పక్కన పెట్టి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి. విజయవాడ పార్లమెంట్లో కేసినేని చిన్ని, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ భారీ మెజారిటీతో గెలిపించాలని, మైలవరంలో గ్రామ స్థాయి వరకు పార్టీ పటిష్టంగా ఉంది. ప్రతి కార్యకర్త రేపు నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలి అని దేవినేని ఉమా పిలుపునిచ్చారు. అట్లాగే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు నామినేషన్ వేస్తున్నారు. 2 నామినేషన్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా పాల్గొంటాం. అట్లాగే అందరూ కూడా కలిసి రేపు ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని కేసినేని చిన్ని, శివనాథ్ గారిని, అలాగే వసంత కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి మనందరం కూడా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఎన్డీఏ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో రావాలి. తప్పకుండా మనందరం కూడా కలిసిమెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం.
కొన్ని పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం నేను పెద్దలు దేవినేని ఉమామహేశ్వర గారిని రేపు జరుగుతున్నటువంటి నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చి స్వయంగా ఆహ్వానిస్తున్నాను. రేపు ఉదయం ఇప్పటి నుంచి కలిసి నామినేషన్ వేస్తాం. వారి ఆశీస్సులు నాకు కావాలని మైలవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ ఆశీస్సులు కావాలని, తప్పకుండా పెద్దలందరూ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే క్రమంలో మైలవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేసి వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి అందరం ఒక మాట మీద ఒక మాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉమా గారిని మీ అందరి సమక్షంలో సవినయంగా సగౌరవంగా రేపు నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ నమస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత పోతిన మహేష్ కు లేదని, హద్దు మీరితే అతని అక్రమాలను వెలికితీస్తామని జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. జనసేన లేకపోతే పోతిన మహేష్ అనేవాడు ఎవరికి తెలిసేదని నిలదీశారు. ఈ ఎన్నికలయ్యాక నీ పరిస్థితి ఏంటో నీకే తెలియనటువంటి అయోమయ స్థితిలోకి దిగజారిపోవటం తథ్యమన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి పోతిన మహేష్ అనేది తెలిసింది ఎవరి ద్వారా నువ్వు ఒక్కసారి నీ గుండెల మీద చేసుకొని చెప్పాలి. నువ్వు ఒక సామాన్య మనిషిగా ఉండి జనసేన పార్టీ ముసుగులో నువ్వు వైసీపీ కార్యకర్తగా పనిచేశావు. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో నువ్వు చేసిన అక్రమాలు వైసీపీతో కుమ్మక్కై మీ దత్తపుత్రుడు కేసీఆర్ నానితో కుమ్మక్కై ఎక్కడైతే బలమైన జనసేన పార్టీ డివిజన్లు ఉంటాయో అక్కడ వీక్ క్యాండిడేట్లు పెట్టి, ఎక్కడైతే వీక్ గా ఉంటారో అక్కడ నీ స్వార్థంగా మరి నీ వ్యక్తిగతంగా మరి అక్కడ బలమైన వాళ్ళ పెట్టావు. నేను అడిగేది ఒకటే, నువ్వు 2019లో కేసీఆర్ నాని దగ్గర నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావో అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాలి. నువ్వు అడుగుతా ఉన్నావు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి జెండా ఎజెండా ఏంటని. నువ్వు 8 సంవత్సరాలుగా జనసేన పార్టీలో పనిచేసి పవన్ కళ్యాణ్ గారి జెండా ఏంటో ఎజెండా ఏంటోనే తెలియకుండానే పనిచేశావని పోతిన మహేష్ని అడుగుతా ఉన్నా. నీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు ఎవరిచ్చారని మేము అడుగుతా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఒక ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చారు. పోతిన వెంకట మహేష్ గారు, ముందు మీరు ఎంత ప్యాకేజీ తీసుకొని పదే పదే మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో బహిర్గతం చేయాలి. అదేవిధంగా మీ వెనకాలనున్న వారందరికీ ఎంత ప్యాకేజీ ఇచ్చి మీతో పాటు జెండా కూలీలుగా చేశారో సమాధానం చెప్పాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2004లో ఆయన ఆస్తి విలువలెంత, 2009లో ఆయన ఎంపీ కాకముందు ఆయనకున్న ఆస్తి విలువలెంత, అదేవిధంగా 2014లో వైఎస్ భారతి గారి పేరు మీద ఉన్న ఆస్తి విలువలెంత, ఇవన్నీ కూడా ముందు మీరు బహిర్గతించండి. అదేవిధంగా మీరు పదే పదే ప్యాకేజీ తీసుకొని ఒక పేటీఎం బ్యాచ్ లో కలిసిపోయిన మీకు 5 రూపాయలతో పాటు 5 పేపర్లు కూడా పంపిస్తున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడటం శుభ పరిణామమని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి చేసిన వ్యాఖ్యలను వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ తప్పుపట్టారు. దొంగల ముఠా కూటమిగా ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, 2024 ఎన్నికల్లో రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న చిరంజీవి ఎన్డీఏ కూటమిపై ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడడం శుభ పరిణామం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కూటమి వల్ల ఏమి శుభ పరిణామమో చిరంజీవి చెప్పాలని డిమాండ్ చేశారు. 2009లో సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీ పెట్టి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థ నాయకుడు చిరంజీవి అని విమర్శించారు.
విమర్శించారు. పార్టీని నడపలేక కాంగ్రెస్కి హోల్సేల్గా అమ్మేసిన ఘనుడు చిరంజీవి అని, జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు గడుస్తున్నా ఏనాడు మాట్లాడని చిరంజీవి నేడు కూటమికి మద్దతు తెలపడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. టీడీపీ, బీజేపీ దగ్గర ప్యాకేజీలతో పొత్తు పెట్టుకున్న తమ్ముడికి ఏ ముఖంతో సపోర్టు చేస్తున్నారని నిలదీశారు. రాజకీయంగా వైఫల్యం చెందిన చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదన్నారు. చంద్రబాబు బినామీ సీఎం రమేష్, పంచకర్ల రమేష్ని పక్కన పెట్టుకుని మాట్లాడడంతో చిరంజీవిని ప్రజలు చీకొడుతున్నారన్నారు. గతంలో రాజకీయాలకు దూరంగా ఉన్నానని కల్లబొల్లి కబుర్లు చెప్పిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దొంగల ముఠా కూటమిగా ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, 2024 ఎన్నికల్లో రెండవసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. 2 రాష్ట్రాలతో పాటు దేశమంతా అభిమానించే ఒక స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి గారి స్టేట్మెంట్ నేను ఈరోజు చూడటం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక శుభ పరిణామం అని చెప్పి ఆయన చెప్తూ పక్కనే ఇద్దరు స్కామ్ చేసినటువంటి అవినీతి నాయకుల్ని పక్కన పెట్టి ఆయన వాళ్ళని గెలిపించండి అని చెప్పి అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, మైకులు కూడా ముందు పెట్టకుండా సైలెంట్గా ఇంట్లో కూర్చుని ఒక వీడియో చేసేసి ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాల. మెగాస్టార్ చిరంజీవి గారంటే ఒక అజాత శత్రువు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ పార్టీని నడపటం చేతకాక ఆ 18 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి హోల్సేల్గా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. రాజకీయ అసమర్థుడు ఎవరైనా ఉన్నారంటే మనకు గుర్తొచ్చేది ఠక్కున ఫస్ట్ పేరు చిరంజీవి గారు. ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య హోల్సేల్గా పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఇక నా గత్యంతరం లేక ఆ సేన ఈ సేన అని జనం లేని జనసేన పార్టీని స్థాపించి ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టారని చెప్పి పెద్ద ప్రశ్నగా మారారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై విరక్తి కలిగి బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ చైర్మన్ అమ్మ ప్రసాద్ అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటిల రాజకీయాల వల్లనే తాను రాజీనామా చేశానని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిలో చేరతానని ప్రకటించారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ వ్యాపార సంస్థ అని బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ చైర్మన్ అమ్మ ప్రసాద్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం, ఇసుక వంటివి చేయకూడని వ్యాపారాలను చేస్తుందన్నారు. సమర్థులకు వైసీపీలో చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారిగా ఫర్లాంగు దూరంలో నుంచి కూడా చూడలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై విరక్తి కలిగి బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కోటను ఏర్పాటు చేసుకుని అందులో ఉండిపోయారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వకుండా చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు వైకాపాకు వ్యతిరేకంగా ఒక సునామీ చూడబోతున్నారన్నారు. త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరుతానని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ, గుడ్ బై టు వైఎస్ఆర్సీపీ. ఒకటి పదవి ఇచ్చినందుకు మాత్రం కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. అదొక్కటే. నేనెవరో తెలియకుండా నాకు ఎందుకు పదవి ఇచ్చారు? నేను ఈ సోషల్ మీడియాలో 6 సంవత్సరాల నుంచి కష్టపడటం వల్ల వీడి పార్టీకి ఉపయోగం, వీళ్ళ వర్త్ ఉంది, స్పార్క్ ఉందనే కదా ఇచ్చారు. మరి నన్ను ఎందుకు ఉపయోగించుకోలే? నన్ను ఎందుకు తొక్కేశారు? అసలు ముఖ్యమంత్రి గారినే చూడలేదు నేను. ఫర్లాంగ్ దూరం నుంచి కూడా చూడలే. ఆ రకమైనటువంటి పరిస్థితి నా పార్టీలో ఉన్నందువల్ల ఇట్లాంటి పార్టీలో ఉండలేక నేను నిన్న రాజీనామా చేసి బయటకు వచ్చేసాను. నా ఏ పార్టీలో అంటే ఆల్టర్నేషన్ ఉన్నది తెలుగుదేశం, జనసేనే. బీజేపీ అనేది ఇక్కడ ఓటు బ్యాంక్ పెద్దగా లేదు కాబట్టి నాకు వ్యక్తిగతంగా అయితే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే 2 చోట్ల ఓడిపోయి, ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయి, ఆర్థిక వనరులు లేకపోయినా, పార్టీకి ఫండ్ రాదని తెలిసినా ఆయన అడుగేస్తే అడుగులకు మడుగులు వచ్చేటువంటి సినిమా ఫీల్డ్లో ఎంత సౌకర్యమైన సౌలభ్యంగా ఉంటారో మనందరికీ తెలిసినా ఇవాళ మీకోసం అంటూ ఎండల్లో రోడ్డు మీద ప్రజల కోసం ముందుకొచ్చిన
భారతదేశంలో ఏకైక నాయకుడు డబ్బు లేకపోయినా సొంత డబ్బు తీసి సొంత డబ్బు కౌలు రైతులకు పంచి ఇచ్చినటువంటి నాయకుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగత ఇష్టం. ఇది నిజం. ఎవరు అవునన్నా కాదన్నా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పగలుగుతా ఈ విషయంలో. ఇది నిజం. నేను ఏ పార్టీలో అనేది నేను కనకదుర్గమ్మ భక్తుడిని, అందుకని అమ్మ ప్రసాద్ అంటారు. అమ్మ నిర్ణయం ప్రకారం రేపు తీసుకుంటాను నిర్ణయం. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బైకును స్కూల్ బస్సు ఢీకొనటంతో ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో కోనాయపాలానికి చెందిన ఆదిలక్ష్మి మృతి చెందగా కుమారుడు సురేష్, కోడలు అంజమ్మ, మనవరాలు రిషితకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలో సమ్మర్ సందర్భంగా ఏర్పాటు చేసిన త్రిబులార్ ఎగ్జిబిషన్ను ఎగ్జిబిషన్ సొసైటీ మాజీ కార్యదర్శి మలినేని నారాయణ ప్రసాద్, నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి, నటుడు నందివాడ నాని లాంఛనంగా ప్రారంభించారు. బందర్ రోడ్లోని వజ్ర గ్రౌండ్స్లో నూతనంగా ఆర్ఆర్ఆర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆర్ఆర్ఆర్ సెట్టింగులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఎగ్జిబిషన్ సొసైటీ మాజీ కార్యదర్శి మలినేని నారాయణ ప్రసాద్, నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి, నటుడు నందివాడ నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేసవిలో పిల్లలకు ఆట విడుపు కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నందు జైంట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్, ట్రైన్, ఇండియన్ టొరాటోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు. బెడ్షీట్స్, బెంగాలీ కాటన్ సారీస్, లక్నో సారీస్, నైటీస్, కాస్మెటిక్, గాజులు, అనేకమైన ఆట బొమ్మలు, హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు గోపీనాథ్ మాట్లాడుతూ, విజయవాడ నగరానికి తలమానికంగా ఆర్ఆర్ఆర్ సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ఇంతవరకు ఎన్నడూ చూడని విధంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కోటను ఎగ్జిబిషన్ ప్రధాన ద్వారాన్ని అందంగా ముస్తాబు చేసినట్లు తెలియజేశారు. చిత్రంలోని ప్రధాన ఘట్టాలను ఇతివృత్తంగా తీసుకుని ఏర్పాటు చేసిన నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆయన తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వజ్రా గ్రౌండ్స్ అధినేత వల్లూరి రవితేజ, మాజీ ప్రిన్సిపల్ దొంతాల ప్రకాష్, నిర్వాహకులు నందివాడ కిరణ్, అడప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నందివాడ నాని, ఆయన కుమారులు ఇద్దరు గోపీనాథ్, కిరణ్లు ఎంతో దశాబ్దాల అనుభవంతో మంచి అంశాన్ని తీసుకుని ఈ రోజున ఆర్ఆర్ఆర్ ప్రపంచంలో కీర్తి తెచ్చింది. ఆ పాటకి సంబంధించి రూపుదిద్ది చూస్తానికి అసలు మనమే అక్కడ ఉన్నావా అన్నంత బాగా రూపుదిద్దారు. దిద్దిన ప్రతి ఒక్కరికి ముందుగా నా అభినందనలు. నందివాడ నాని, గోపీనాథ్, వీరందరికీ కూడా మీ ప్రేక్షకులకి, మీకు, ఇక్కడికి వచ్చిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 20 రోజులు ఆలస్యమైనా 340 రోజులు ఇంకా ఉంది కాబట్టి ఇది క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరంలో క్రోధం కావాలి, అది సద్వినియోగం చేసే విధంగా వాడాలి అని చెప్పిన విషయం. క్రోధం లేకుండా అసలు ఉండదు. క్రోధం ద్వారా మంచి జరగాలి. ఆ మంచి జరగడానికి ఈ ఉగాది ఇచ్చింది. ఆ క్రోధంతోనే ఈ ఆర్ఆర్ఆర్ కూడా అదే ఆగ్రహం, ఆవేశం, ప్రేరణ ఇచ్చిన ఈ ఆర్ఆర్ఆర్ మళ్ళీ ఇంకొకసారి మన విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు, పిల్లలు అందరూ, సందర్శకులు, దర్శకులు, ప్రదర్శకులు వచ్చిన అందరూ చాలా చక్కగా ఆనందించి వాళ్ళు చేసిన పని తృప్తిగా ఉందని వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ నిర్వహణలోనూ, నిర్మాణంలోనూ, కార్యక్రమాల రూపకల్పనలోనూ చేదోడు వాదాడుగా అడుగడుగునా వారిని వెంట ఉండి తిరిగి ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నటువంటి కిరణ్, అలాగే గోపీనాథ్, వీళ్ళందరూ కూడా
లాభాపేక్ష లేకుండా ముందుగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి వారు ఏది మొదలెట్టినా, ఉదాహరణకి షార్ట్ ఫిలిమ్స్ తీసినా, లేకపోతే టీవీ సీరియల్స్ తీసినా, లేకపోతే మన అమరావతి గీతం తీసినా, ఇందులో ఎక్కడా కూడా ముందుగా వాళ్ళ లాభాపేక్షను చూడలేదు. బాగుంటే ప్రజలే ఆదరిస్తారనేటటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి మన నందివాడ నాని గారు. ఆ నమ్మకంతోనే ఒక విజయవాడలోనే కాదు, మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలోనూ కూడా వేసవి సెలవులు వచ్చినప్పుడంతా కూడా విద్యార్థులను ఆనందపరచటం, విజ్ఞానాన్ని దానితో పాటుగా వారికి అందించడం అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వారు రూపొందించి ఇలాంటి ఎగ్జిబిషన్స్ ద్వారా దానిని అమలు పరుస్తున్నారు. ఇప్పుడే వారు చెప్పారు, రేపు ఎల్లుండి విశాఖపట్నంలో కూడా మేము ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి వారు ఇప్పుడే అన్నారు. నాకు ఎంతో ఆనందం. ఈ సూపర్ హీరోస్ ఎగ్జిబిషన్ అని, RRR ఎగ్జిబిషన్ అని, అలా రకరకాల కాన్సెప్ట్స్తో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎక్కడా పెట్టండి ఫస్ట్ మా గ్రౌండ్ నుంచి ప్రదర్శించడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ కాన్సెప్ట్స్ అన్నిటితో జనాల్ని చాలా ముందుకు తీసుకెళ్ళి ఎలా మెసేజ్ ఓరియంటెడ్ ఇది చేయాలి అనేది వాళ్ళు ఫస్ట్ టైం ముందడిగేసి వాళ్ళ క్రియేటివిటీ అంతా కూడా వీటిల్లో పెట్టి జనానికి ఒక హ్యాపీనెస్ ఇవ్వాలి అనేది ఒక చాలా మంచి మనసుతో ముందుకొచ్చారండి. దాన్ని ప్రజలందరూ కూడా ముందుకొచ్చి చూసి ఆనందించి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఆ హ్యాపీనెస్సే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే అదే చాలా అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా. ఇక్కడ వాళ్ళు మనీ కోసం ఇంకో దానికోసం కాదు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా వచ్చి చూసి తరించి ఆనందించి వెళ్ళాలి. థ్యాంక్ యూ. విజయవాడలో ఎగ్జిబిషన్ PWD గ్రౌండ్ తర్వాత మేము ఆల్రెడీ శాతవాహన కాలేజీలో కానివ్వండి, ఇలాగే వజ్ర గ్రౌండ్లో కానివ్వండి, లాస్ట్ ఇయర్ 2023లో బాహుబలి ఎగ్జిబిషన్ అని శాతవాహన కాలేజీలో మేము ప్రదర్శించాము. అలాగే ఇదే వజ్ర గ్రౌండ్లో 2023లో మేము అవెంజర్స్ ఎగ్జిబిషన్ అనేది కూడా ఇదే గ్రౌండ్లో మేము చేయడం జరిగింది. అంటే విజయవాడ ప్రజలు ప్రతిసారి ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక మంచి కాన్సెప్ట్ని మనం ముందుకు తీసుకెళ్తే వాళ్ళు తప్పనిసరిగా ఆదరిస్తారని మా నమ్మకం. ఈ RRR ఎగ్జిబిషన్ అనేది ఏంటంటే మనకి కేవలం సినిమా ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఉండే రేంజ్ని ఒకసారి వరల్డ్ వైడ్గా మన రాజమౌళి గారు దాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారు. ఆయన తీసిన కళాఖండాన్ని మేము మాకు తోచినంత వరకు మేము ఎలా చేస్తే ప్రజలకు ఆ సినిమా యొక్క ప్రతి సీన్ టు సీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా నమూనా రూపంలో ఈ ఎగ్జిబిషన్ని మేము ప్రారంభించాము. ఆ సినిమా మీద ఉన్న అభిమానంతో ఈ సెట్టింగ్లో రామ్ చరణ్ గారి ఎంట్రీ దగ్గర నుంచి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ దగ్గర నుంచి వాళ్ళిద్దరూ మీట్ అవ్వటం, ఇంటర్వెల్ సీన్లో బ్యాక్డ్రాఫ్లో ఎన్టీఆర్ గారు ఇంటర్వెల్ సీన్లో రావడం కానివ్వండి, కుమరం భీముడు సాంగ్ కానివ్వండి, అలాగే వాళ్ళిద్దరూ ఎస్కేప్ చేసి ఇలా పార్ట్గా అన్నీ కూడా మీనేచర్స్ దాదాపు 76 రకాల మీకు బొమ్మలు కనబడతాయండి. ఇవన్నీ చూస్తే కనుక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల. బాలికలదే హవా. రాష్ట్ర వ్యాప్తంగా బాలురు 84.32%, బాలికలు 89.17% ఉత్తీర్ణత. జగన్ గొడుగు కిందకు వెళ్లిన వారంతా రౌడీలే. సజ్జల, నువ్వు జగన్ పద్ధతులు మార్చుకోండి, లేదంటే మేమొచ్చాక మోకాళ్లపై దేకిస్తాం. భీమవరం సభలో జనసేనాని హెచ్చరిక. ముస్లింలపై మోదీ సంచలన కామెంట్స్. మండిపడ్డ కాంగ్రెస్ గెలిస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత పోతిన మహేష్ కు లేదు. జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు వెల్లడి. హద్దుమీరితే అతని అక్రమాలను వెలికి తీస్తామని వార్నింగ్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.